అయ్యగారి జ్ఞాపకార్థ ప్రార్థన. ఎం దేవదాసు అయ్యగారు దినము 9 ఫిబ్రవరి 1960న ప్రభువునందు నిద్రించినారు. సామెతలు 10:7, 11, హెబ్రీలు 13:7, 17, రెండవ దినవృత్తాంతములు 20:20, 1 కొరింథీయులకు 4:17, అపోస్తలుల కార్యములు 4:26. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు అనాదికాలములోనే నీ అనాది యోచనను బట్టి రక్షణ కార్యక్రమములో వాడుకొనుటకు ఆయా వారిని కాలక్రమమున లోకమునకు పంపిన నీకు స్తుతులు. ఈ కడవరి కాలములో నీ దాసుడును మా ఆత్మీయ జనకుడునైన దేవదాసు అయ్యగారిని బైబిలు మిషనును లోకమునకు బయలుపర్చుటకుగాను వరముగాననుగ్రహించిన నీకు ఆనందస్తోత్రములు. జన్మకాలము నుండి జీవితాంతము వరకు పరిశుద్ధ జీవితమందు వర్ధిల్లజేసిన నీకు ప్రణతులు. బాల్యము నుండియూ ఇతరులకు ఆశ్చర్యము కలిగించి ప్రార్థనలు చేయుటయందును నిన్ను స్తుతించు గీతములు రచించుటయందును ప్రత్యేకతననుగ్రహించిన నీకు వినుతులు. యవ్వనము నుండి వృద్ధాప్యము వరకు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ మిషనునందు నీకు మహిమకరముగాను అనేకులకు దీవెనకరముగాను నుండగల సేవను నీ దాసుని ద్వారా జరిగించిన నీకు వందనములు. వృద్ధాప్యము అనారోగ్యస్థితిగల ఈ సమయములో బైబిలు మిషనును గ్యాలిమీద తెలుగు భాషలో వ్రాసిచూపిన నీ ప్రత్యక్షతకు నీ దాసుడు లోబడగల లినయమనసు దయచేసిన నీకు వినయవందనములు. ధనమును జనసహాయమును లేనప్పుడు లూథరన్ మిషనునకు రిజైన్ ఇచ్చి సైన్యము యొక్క యువరాజువలే నీవు వెలుపలికి రమ్ము అని నీవొచ్చిన నీ పిలుపును అంగీకరింపగల విధేయత నీ దాసునికి అనుగ్రహించిన నీకు నమస్కారములు. సంఘము నీ దాసునికి సంస్కార భోజనమియ్య నిరాకరించినప్పుడు నీవే వచ్చి స్వయంగా రొట్టె ద్రాక్షారసములనిచ్చి ఎవరికినీ ఎన్నడునూ లేది నూతనానుభవమును నీ దాసుని ద్వారా వెల్లడిలోనికి తెచ్చిన నీకు సంస్తుతులు. మరియు నీ దాసుని బరంపురములోని దైవసన్నిధినిలోనికి నడిపించి మానవులచేత నీ దాసునికి అభిషేకము ఇప్పించక త్రియేకదేవుడవైన నీవే స్వయంగా అక్కడే అభిషేకించి ఇతరులను సేవకు అభిషేకింపగల అనుభవ అధికారమును ఇచ్చిన నీకు స్తోత్రము. 1938 సంవత్సరము జనవరి 31వ తేదీని నీ దాసునికి బైబుల్ మిషనును గాలియందు వ్రాసి చూపించి తన సహకారులతో మే 5వ తేదీన స్థాపించి బహిరంగమునకు ఈ మిషనును చూపించినందుకు వందనములు. మరియు ఈ సంఘాభివృద్ధికి బైబిలు తరగతులు, పనివారి కూటములు, ఉపవాస ప్రార్థనా కూటములు, సామాన్య ప్రార్థనలు జరిగించు ఏర్పాటును, సువార్తికులను హస్తనిక్షేపణ ద్వారా ప్రత్యేకపరచుట, పాస్టర్లను అభిషేకించుట, స్త్రీలను పనివారులుగా ఏర్పరచుటయుడు, ముఖ్యమైన బోధలను చార్టుల రూపములో వ్రాయించుట, బూరప్రసంగములు చెప్పించుట, కొన్ని గ్రంథములను మరియు లక్షలాది సువార్తపత్రికలను అచ్చువేయించుట, ఈ మొదలగు పనులను నీ దాసుని ద్వారా చేయించుకొన్న నీ కృపగల కార్యక్రమమునకు వేలాదినుతులు. 12 నీ దాసుని ద్వారా ప్రత్తిపాడు, ఏలూరు, గుంటూరు మొదలగు స్థలములలో స్వస్తిశాలలను స్థాపింపజేసి లక్షలాది ప్రజలకు శరీరాత్మీయ ఉపకారములను చేకూర్చుచున్న నీ కృపకు మహిమస్తోత్రములు. 13 బైబిలు గ్రంథమునందలి ప్రత్యక్షతలన్నీయూ నీ దాసునికి అనుగ్రహించి అవన్నీయూ నేటికాలమందునూ జరుగుననున్నట్టి అనుభవమును అనేకులకు ఆయన ద్వారా అందింపజేసిన నీకు ప్రణుతులు. 14 దేవుడు అందరికీ కనబడును, మాట్లాడును అనునట్టి గొప్ప సందేశము అన్ని మతముల వారికిని, మిషనుల వారికిని నీ దాసుని ద్వారా అందింపజేసినావు గనుక నీకు ఆగని సంస్తుతులు. 15 దైవగ్రంథమగు బైబిలులోని గొప్ప మర్మములు నీ దాసుని ఉపదేశముల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వ్రాతల ద్వారాను, ముఖ్యముగా రెండవ రాకడ, పెండ్లి కుమార్తె, దైవలక్షణముల స్తుతి, సాతానును ఎదిరించుట అను గొప్ప విషయములను లోకమునకు బయలుపరచుట ద్వారా నీ కృపను చూపించినందుకు హృదయవందనములు. 16 క్రమముగాను కారణసహితముగాను చేయు స్తుతిని, ఆ స్తుతి యొక్క నిజస్థితిని, దానివలన కలుగు ఫలితమును, సృష్టిని బట్టి, వాక్యమును బట్టి, అనుభవమును బట్టి ఏలాగు స్తుతి చేయవలనో నేర్పిన నీ దాసుణ్ణి మా ఎదుట నుంచిన ప్రభువా, నీకు ప్రణుతులు. 17 ఓ ప్రభువా, బైబిలులో ఏ గ్రంథములను నీ సంఘము నిర్లక్ష్యముగా చూచుటవలన సైతాను ఆయా గ్రంథముల విషయములో వారి జ్ఞానముపై ముసుగు వేసినదో అట్టి గ్రంథములగు పరమగీతము, ప్రకటన అను పుస్తకముల పూర్తి వివరమును నీ దాసుని ద్వారా మాకందించి మాపై సైతాను వేసిన ముసుగును తీసివేసినందుకు నీకు మా ఆనందస్తోత్రములు. 18 ప్రభువా, అంతరంగముగా నీవిచ్చు సంస్కారము తీసుకొనగల అనుభవము ఒక్క నీ దాసునికి మాత్రమే కాదనియూ అట్టి అనుభవము సంఘములలో అనేకులు పొందగలరను ఉపదేశమును అందించి అట్టి అనుభవము ఇతరులనేకులకు కలుగు భాగ్యము నీ దాసుని ద్వారా గలిగించిన దేవా,
నీకు నిత్య సంస్థుతులు. 19 సన్నిధి కూటములను నీ దాసుని ద్వారా స్థాపించి వానివలన లోకమునకు సంఘములకు అనేక మేళ్ళు అనగా దూతలతోనూ పరలోక పరిశుద్ధులతోనూ భూలోక పరిశుద్ధులతోనూ కైలాసమందలి ఋషులతోనూ దురాత్మలతోనూ మాట్లాడగల శక్తి విశ్వాసులకు కలదని లోకమునకు ఎరుకపరిచిన నీ దీవనకరమైన స్థితికి మా హృదయపూర్వక వందనములు. 20 మరణకరమైన శ్రమను ఒక ముల్లుగా ఈ నీ దాసుని శరీరములో ఉంచి ఆ శ్రమ ద్వారా నీ సేవకులకు ప్రజలకు గొప్ప ఆదరణ కలిగించి వాటివలన శ్రమలలో నున్నవారికి గొప్ప మహిమ కలదని తెలియజేసినావు గనక నీకు మహిమనుతులు. 21 అన్ని స్థితులలో నుండువారికి సరిపడు కీర్తనలను అందరికీ అర్థమగునట్లు సులభశైలిలో పద్యములను దండకము తుఫాను పాట మొదలగునవి నీ దాసుని ద్వారా వ్రాయించి మహిమ పొందిన నీ నామమును స్తుతులతో ఘనపరచుచున్నాము. 22 నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించునను వాక్యప్రకారము నీ దాసుడు జీతములపై ఆధారపడక కేవలం నీపై మాత్రమే ఆధారపడి జీవించునట్లు చేసి అట్టి విశ్వాస జీవితమును వాక్యసేవకునకు కూడా నేర్పించుటకు నీ దాసుని వాడుకొన్నందులకు నీకు నిత్య ప్రణుతులు. 23 గతకాలమందును ప్రస్తుత కాలమందును అనేకులు నీ నామమెరుగకుండా చనిపోయిన వారి రక్షణ విషయము ప్రార్థించగా వారికి పాతాళమందు సువార్త విను ఏర్పాటుగలదని నీ దాసునికి తెలియజేసిన నీకు వందనములు. మరియు నీ దాసుని శరీరమును మంచము మీదనేయుంచి ఆత్మను ఆయా స్థలములకును పాతాళమునకును తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనతో సేవ చేయించుకొనుచున్న ప్రభువా నీకనేక వందనములు. 24 అనేకుల ద్వారా నీవు సొమ్ము పంపించినప్పుడు ఆ సొమ్మును ముట్టుకొనకయు నీవు పంపిన లెక్కలేనంత సొమ్ముతో నీ మహిమార్థమైన అనేక కార్యములు నీ దాసుని ద్వారా చేయించుకొన్న నీకు నమస్కారములు. 25 చేయవలసిన ప్రార్థనలన్నీయూ ముగించినానని అనేకమార్లు చెప్పి నేను చనిపోయినను ఎక్కడికి వెళతాను మీతోనే ఉంటాను అని చెప్పి చివరికి ఈ భౌతిక దేహమును చాలించినను నీ దాసుని ఆత్మను మాతోనే ఉంచి అనేక వర్తమానములు పనులు అద్భుతములు నీ మహిమ కొరకు చేయించుకొనుచున్నావు గనుక నీకు మా ఆనంద స్తోత్రములు. ఆమెన్.